హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము పొలం మునుపుకైతే వచ్చాము. చూడండి, పొలాన్ని ఎలా ఉడుస్తారో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అలాగే మా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగానైతే పొలం దున్నిన తర్వాత ఇలా అయితే ఒక కర్రత సహాయంతో అలా అయితే మనము చదును చేసుకోవాలి. అలా చదును చేసుకోకపోతే వాటర్ అనేది ఒక్కాసి అంటే పైకి తేలిపోతుంటుంది. ఒక్కాసి ఎక్కువగా, ఒక్కాసి తక్కువగా అలా ఉంటుంది. వాటర్ అనేది అన్ని దగ్గర సరఫరా అవ్వడానికి అయితే ఇలా దీన్నైతే చదునుగా చేసుకోవాలి. వాటర్ కరెక్ట్గా పొలాల్లో ఉండేటట్టుగా. మీ భాషతో దీన్ని ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఇలా ఎందుకు చేసుకుంటారు అంటే వాటరు అన్ని మొక్కలకైతే సరఫరా అవ్వడానికైతే ఇలా అయితే చేసుకుంటారు. ఈ పని చేసేటప్పుడు చాలా అయితే అలసిపోతూ ఉంటాము. ఇది చాలా ఎక్కువ శ్రమతో కూడిన పని. పొలం పని అంటే మామూలు విషయం అయితే కాదు, చాలా అయితే కష్టపడాలి. దీనికి ఓర్పు సహనం అనేది ఉండాలి. ఎందుకంటే పంట చేతికి వస్తుందో కూడా దీన్ని అయితే చెప్పలేము. ఎందుకంటే వర్షాలు కానీ మనం అయితే పంట అయితే చాలా నష్టపోతుంటాము. చూస్తున్నారు కదా, మేమైతే పొలం అయితే ఉడుస్తున్నాము. ఇక్కడైతే ఇద్దరే వచ్చారు. మేము ఉనిస్తుంది అయితే ఉప పొలాలు అయితే మాకు ఇలా ఉంటాయి. ఎవరైనా ఇలాంటి మళ్ళీ ఉప పొలాలు ఉడుస్తుంటే కామెంట్ అయితే చేయండి. మనం వరి ఎలా నాటాలంటే ముందుగానే మనం డబ్బులు అయితే లెక్కబెడతాం కదా, అలాగైతే మనం వరిని పట్టుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత ఒకటి అలా తీసుకుంటూ మనమైతే దాని కరెక్ట్ లెవెల్లో అయితే మనము వరి నాటాలి. ఇలా ఉనిసేటప్పుడు చాలా నడుము నొప్పి అయితే ఉంటుంది. ఎందుకంటే అలా వంగేసి అయితే మనం ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలతో అయ్యే పని కాదు. అలా గంటల సేపు అయితే చేయాలి. చూస్తున్నారు కదా, ఇదైతే రెండో పొలంకి అయితే మేము వచ్చాము. మేమైతే ఒక 5గురే వచ్చాము. మా ఊరికైతే ఒకరికొకరిని అయితే సహాయం చేసుకుంటాము. వాళ్ళు మా దగ్గర వచ్చినప్పుడు అయితే మేమైతే వాళ్ళైతే పని చేసేటప్పుడు వాళ్ళ దగ్గర అయితే వెళ్ళాలి. మా దగ్గర అయితే కూలీ ఏమి ఉండదు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూనే అలా అయితే మేమైతే పని చేసుకుంటాం. మనం వాళ్ళ దగ్గర కూలి వెళ్ళినందుకు వాళ్ళైతే మనకు సాయంత్రం అయితే భోజనం అయితే పెడతారు. అలాగే మళ్ళీ మన దగ్గర వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు కూడా సేమ్ మనమైతే ఎలా అయితే చేసామో వాళ్ళు కూడా అయితే అలాగే మనకి ఇస్తారండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కుమి కుటుంబంలో చేరండి. ఇలాంటి మా కుమి గిరిజన సాంప్రదాయాలు, అలాగే మేము చేసే ప్రతి పనులు కళ్ళకు కట్టినట్లుగా నేనైతే చూపించడానికైతే ప్రయత్నిస్తాను. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకైతే అందజేస్తాను. వీడియో తీసేసి నన్ను పాట పాడతారు కదా చేసేటప్పుడు పాటలు పాడు
చూస్తున్నారు కదా ఇక్కడ మనం డబ్బులు లెక్క పెడుతున్నట్టయితే అలా చేతితో అలా చేస్తూ ఎలాగైతే మనము నార అనేది ఉనిసాలి. ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా కనిపిస్తుంది. మొత్తానికి మాకు 2 గంటలన్నర అయితే పట్టింది ఉంచడానికి 2 మాడలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.